ఓడిపోయానని ఫీల్ అవుతున్నారా? లేదు మేడం, మీ టీంలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నా గెలిచారని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫేస్ చూస్తే అలా లేదే. అంటే మా టీం ఓడిపోయింది కదా మేడం, చిన్న ఫీలింగ్ అంతే. అదేంటి, మనకు పాయింట్ వస్తే ఎగిరి గంతేయాలి కానీ అలా మాడిపోయినట్టు ఫేస్ పెట్టావు. పాపం శౌర్య సార్ ఫీల్ అవుతున్నారే. హలో మేడం, వాళ్ళు మన ఆపోజిట్ వాళ్ళు, ఓడిపోవాలి. Yes! Hey! హే, వాళ్ళు గెలిస్తే నువ్వు చప్పట్లు కొడతావేంటి? ఏదైనా ఒక కాలేజీ కదా మేడం. ఇప్పుడు హ్యాపీనా? అసలు ఈ ఆట ఎందుకు ఆడించారో, ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదు. ఓడించడం ఏంటి ఛాయా? మీరు సరిగా ఆడలేదు, అందుకే ఓడిపోయారు. మేం బాగానే ఆడాం, కానీ మా టీం బాగోక ఓడిపోయాం. ఛాయా ఓటమిని ఒప్పుకోలేకపోతుంది. ఆటలో గెలుపు ఓటములు సహజమే ఛాయా. ఏదొచ్చినా సంతోషంగా తీసుకోవాలి. కానీ ఈ ఆటలో గెలుపు మాదే అవ్వాలాద్యా. కానీ ఆఖరి నిమిషంలో వానొచ్చి క్రికెట్ మ్యాచ్ ఆగిపోయినట్టు మా చేతులకి జిడ్డొచ్చి ఆగిపోయాం. మా టీం ఓడిపోయింది. చేతులకి జిడ్డు రావడం ఏంటి? నువ్వు బాధలో ఏదేదో మాట్లాడుతున్నావు. పద. ఈ నూనె డబ్బా కింద పడిపోయిందంటే పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏంటో, ఈ రోజంతా నష్టమే జరుగుతుంది. అయ్యో, నూనె మొత్తం అయిపోయిందే. మా అమ్మ చూసిందంటే అట్ల కర్ర విరిగేలా కొడుతుంది. పోనీలే ఛాయా, ఊళ్ళో కొత్త డబ్బా కొనుక్కోవచ్చు. వదిలే. ఇది వదిలేసే మ్యాటర్ కాదే. ఫుల్ బాటిల్ నూనె మొత్తం పోయింది. ఏదో పిల్లి తాగేసి ఉంటుంది. నువ్వు ఇంక దాని గురించి ఆలోచించకు. అవునవును, మన పిల్లే తాగేసింది. ఛాయా, నీ చేతికి ఆ జిడ్డు ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. ఈ ఆయిల్తో మీ టీం ఓడిపోయేలా చేశారు. మీ చేతికి ఆయిల్ అంటించి మా టీం గెలిచేలా. లోనే ఉన్నారు. ఎంత పని చేసావు సీనయ్య. కొన్ని రోజులు ఓపిక పట్టుంటే చారుతో పెళ్లి జరిగిపోయేది. ఇప్పుడు బయటికి వెళ్లిపోయి మన కుటుంబాన్ని చిక్కుల్లో పెట్టావు. ఇప్పుడిప్పుడే ఆయన ఆత్య విషయంలో ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ తప్పు జరిగిందని తెలిస్తే ఆచనిక జన్మలో నమ్మరు. అక్క, సీను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడంటే మాకొకటే కంగారుగా ఉంది. సీను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడోనని మాకు భయంగా ఉందక్క.
నిజంగా సీను స్నేహితుల దగ్గరికే వెళ్ళాడా? అది చెప్పానుగా పార్వతి. అది సీను స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అనవసరంగా కంగారు పడకండి. స్నేహితుల దగ్గరికి వెళ్తే సాయంత్రం లోపు వచ్చేయాలి కదా వదినా. అలాంటిది వాడు ఇంకా ఇంటికి రాలేదంటే ఆలోచించాలి కదా. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆద్యకి ఫోన్ చేసి అక్కడికి వచ్చాడో లేదో అడుగుదాం వదినా. అసలు ఆద్య ఈ ఇంటికి వచ్చిండకపోతే ఈ సమస్యలన్నీ వచ్చుండేవి కాదు కదా వదినా. సీనయ్యని వెనకేసుకొస్తున్నావా? వాడి ఇంట్లో పెరిగాడు కానీ ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాడా? ఈ ఇంట్లో వాళ్ళలా ఆలోచిస్తున్నాడా? కానీ ఆద్య అమెరికాలో పెరిగింది. నువ్వెప్పుడు నిందిస్తూ ఉంటావే, నా చెల్లి దగ్గర పెరిగింది. కానీ సీనయ్య విషయంలో ఎంత కఠినంగా ఉందో మీకు తెలుసా? ఆచ కూడా సీనయ్యలాగే ఆలోచించుంటే ఈ పాటికి ఈ ఇంటి పరువు పోయేది. సరే సరే వదినా, ఇప్పుడు మేమేమన్నా నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఒకసారి ఆద్య దగ్గరికి సీను వెళ్ళాడో లేదో ఫోన్ చేసి కనుక్కో. ఏంటక్క నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు? కొంపదీసి వాళ్ళిద్దరి విషయాలన్నీ నీకు తెలుసా? ఏం చేసింది, ఏం చేస్తుంది అని? నాకెలా తెలుస్తాయి? తెలుసుకుందామని ఫోన్ చేయమంటే ఆలోచిస్తున్నావు కదా. నేనే కాదు, ఈ ప్లేస్ లో అత్తయ్య ఉన్నా కూడా నువ్వు ఫోన్ చేయకపోతే అనుమానిస్తుంది. సరి చేస్తాను, పదండి. ఈ మధ్య నీకు పిచ్చి బాగా ముదిరిందే. ఆద్యకి చెప్పి నీ తిక్క కుదిరిస్తాను. ఛాయా, నేనేం సరదాగా మాట్లాడడానికేం వెళ్ళట్లేదు. అమ్మ ఎర్సల్ చేసిచ్చింది. మన కోచ్ సార్కి కూడా కొన్ని పెడదాం. పాపం ఇలాంటివి చేసివ్వడానికి ఆయనకు మాత్రం ఎవరున్నారు? అసలే అడివి. ఆయన తిన్నారో లేదో. స్టూడెంట్స్ అయినా మనమే తెలుసుకోవాలి కదా. ఈ కాపవే నీ గురు పురాణం. వెళ్ళి అరసలు ఇవ్వాలనుకున్నావు కదా, ఇచ్చిరా పో. మంచి మనుషులంటే నీకు బాగా కుళ్ళు. సరే సర్లే, వెళ్ళిచ్చిరా. దీనికేదో అయింది. ఎందుకు సౌర్యశ్వరి అరుసులు తినలేదా? దానికెందుకు బాధపడతావు? నాకు ఇస్తే నేను తిని పెడతానుగా. శౌర్య సార్ అరసలు తినడం కాదే, గుడిసె లాంటి టెంటులో
అనుష్క మేడంకి మ్, చండూపం రాస్తున్నారే, ప్రేమగా మాట్లాడుతున్నారే. అనుష్క మేడంకి జండు బామ్ రాశాడని నువ్వెక్కి వెక్కి ఏడుస్తున్నావా? తలనొప్పి వస్తే అనాసిన్ టాబ్లెట్ కూడా ఇస్తాడే, నీకేంటే ప్రాబ్లం? శౌర్య సారు, ఆవిడకలా సేవలు చేయడం నాకు నచ్చట్లేదు. అసలైన ఏ అమ్మాయిని చూసినా నాకు నచ్చదు. అసలైన ఏ అమ్మాయితో మాట్లాడినా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఆపవే. ఆయన గురించి నీకెందుకు అంత శ్రద్ధ? నువ్వు ఆయన ఏమన్నా ప్రేమిస్తున్నావా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పదే పదే ఆయన గురించే మాట్లాడుతున్నావు. ఆయన గెలవడానికి మా టీంనే ఓడిపించేశావు. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడని నువ్వే ఏడుస్తున్నావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఇది గురువు మీద చూపించే అభిమానం కాదు, ఎవరన్నా చూస్తే ప్రేమ అనుకుంటారు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఛాయా. ఆల్రెడీ నీకు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలో పెళ్లి కూడా కాబోతుంది. ఈ టైంలో అతన్ని ఎలా ప్రేమించావే? అదే నాకు అర్థం కావడం లేదు. ప్రశాంత్ నన్ను చూడ్డానికి వస్తే నా మీద నాకే విరక్తి కలుగుతోంది. కానీ కోచ్ సార్ని చూడకుండా ఉండలేకపోతున్నానే. రామలక్ష్మి, మా ఇంట్లో అయితే కట్నం కలిసి వస్తుంది, ప్రేమించి పెళ్లి చేసుకో అంటారు. మీ ఇంట్లో అలా కాదు కదే. వాళ్ళు వాళ్ళ ప్రాణమన్నా వదులుకుంటారు గాని పరువుని మాత్రం వదులుకోరు. నిన్ను కాలేజ్కి పంపించడానికి మీ అత్తయ్య గారితో పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు వేరే వాడిని ప్రేమించావంటే అమ్మో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ వాళ్ళు చేసేదేది నా మనసుకి నచ్చట్లేదే. నా మనసు శౌర్య సార్ని కోరుకుంటుంది. శౌర్య సార్ లేకుండా నేను బతకలేననిపిస్తోంది. పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఇంక నేను ఆ దేవుడే కాపాడాలే. ఓ సరే, అయ్యో, నువ్వు పడుకో. అయ్యో ఎప్పటికైనా శౌర్య ఈ ఇంటి బిడ్డేనని తెలుస్తుంది కదా. అప్పుడు వియ్యంకులు నిజం దాచారేంటని అడిగితే సమాధానం చెప్పలేం. అదేదో పెళ్లికి ముందే చెప్తే వాళ్ళకు కూడా మరింటి పరిస్థితులు అర్థమవుతాయి కదా. నువ్వు చెప్పేది నిజమే ప్రమీళ, కానీ వాడు వినట్లేదు కదా. నాన్నా, మీరు కూడా వాడు పెళ్లికి రావాలనే కోరుకుంటున్నారా? వాణ్ణి చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అలాంటి వాడు పెళ్లికొస్తే నాకు మనశాంతి ఉంటుందా? ఎవరేమనుకున్నా వాడు నా పెళ్లికి రాకుండా ఉండడమే మంచిది. వాడేమో రాను అంటున్నాడు, వీడేమో వస్తే ప్రశాంతత ఉండదు అంటున్నాడు. అన్నదమ్ములిద్దరూ బద్ద శత్రువులైపోయారు ప్రమీళ. మీరేం కంగారు పడకండి, వాణ్ణి ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తాను. అయ్యో వస్తే వెళ్ళవే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏం కాదు, నువ్వు వెళ్ళు 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 వెళ్ళు. అక్కడ పెట్టు. వచ్చి వచ్చి వచ్చి. ఇంకా రాలేదేంటి? వస్తాడులేవే.
మేడం చూస్తుందా ఏంటి? ఎవరన్నా నక్క తోక తొక్కొస్తారు, నువ్వు పెళ్లి తోక తొక్కొచ్చావేమో రామా. ఛ! ఇప్పుడేమవుతుందో ఏంటో దేవుడా. శ్రీయంత్రీం ప్రసన్నంద్రీం శ్రీయంత్రీం. ఇప్పుడు నువ్వు రాకపోతే నాకు చావే శరణ్యం అనుకుంటాను ఆద్య. డియర్ స్టూడెంట్స్, నిన్న అడవికి ఈస్ట్ సైడ్ వెళ్ళాం. అక్కడున్న పచ్చదనం అన్నీ చూసాం. ఈరోజు వెస్ట్ సైడ్లో ఉన్నాం. ఎదురుగా పెద్ద లోయ. ఈ ఎత్తైన ప్రదేశం నుండి చూస్తే చుట్టుపక్కలున్న పల్లెలన్నీ కనిపించవచ్చు. అయితే మా ఊరు కూడా కనిపిస్తుందా సార్? మీ ఊరు కనిపించకపోయినా ఈ అడవి ఎంత పెద్దదో తెలుస్తుంది. ముందుకెళ్ళి చూద్దాం రండి. ఓకే సార్. Dear students, this is not only a beautiful place. దీన్ని సూసైడ్ స్పాట్ అని కూడా అంటారు. ఇంత దూరం వచ్చి సూసైడ్ ఎవరైనా చేసుకుంటారా మేడం? జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళు, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు. మేడం, నేను 2 సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను. నేనేమైనా చచ్చానా? బ్రతికే ఉన్నాను కదా. అయినా లవ్ కోసం ఇంతెత్తు నుండి దూకేశారంటే నమ్మలేకపోతున్నాను మేడం. టైం పాస్ కి లవ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దూకమన్నా దూకరు. శ్రీనుని ఆ రోజు అడిగాకే ఈ నిశ్చితార్థాన్ని జరిపించాం కదా. వాడు ఒప్పుకుంటేనే చలపతి గారితో తాంబూలాలు మార్చుకున్నాం కదా. శుభలేఖలు పంచాక ఇప్పుడు ఆద్యని ప్రేమించడం ఏంటమ్మా? సీనయ్యకి ఎంతో చెప్పి చూశానండి. ఆద్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆద్య లేకపోతే బతకలేను అన్నాడు. అప్పటికి మిమ్మల్ని ఒప్పించమని చెప్పానండి. తన ప్రేమ వల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకూడదని చెప్పాను. ప్రేమ విషయం మీతో చెప్పే ధైర్యం లేక ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అయితే శ్రీను ఆద్యని ప్రేమిస్తున్న విషయం నీకు ముందే తెలుసన్నమాట. అయినా ఎందుకు చెప్పలేదు?
పతి మీద భక్తి లేదు, అత్తింటి మీద గౌరవం లేదు. అంతే కదా? అవునన్నయ్య, ఆదికి సీనుకి పెళ్లి చేయాలనుకుంది. అలా అయితే ఆద్య శాశ్వతంగా ఇదే ఇంట్లో ఉండిపోతుంది కదా. అప్పుడు తనని ఇంట్లో నుండి ఎవరూ పంపించలేరు కదా. అందుకే ఇంత పని చేసింది వదిన. పద్మ, ఆద్య సీనయ్య మనసు మార్చి ఇంటికి తీసుకొస్తుంది. అది కాకుండా ఇంకేదైనా జరిగితే? అదే జరిగితే తన కూతురి మెడలో మాంగల్యం పడుతుంది, తన మెడలో మాంగల్యం తెగుతుంది. తల్లి లేని పిల్లని జాలిపడ్డామక్క. ఈ ఇంట్లో ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో ఉండనిచ్చాం. సొంత కూతుర్ని చూసుకున్నట్టే చూసుకున్నారు. పాపమని ఆదరిస్తే బాగా బుద్ధి చెప్పిందక్క. ఇప్పుడు సీనుతో పెళ్లి క్యాన్సిల్ అయితే షారుని ఎవరు చేసుకుంటారు? దాని బ్రతికేమైపోవాలి? అసలే వాళ్ళ బంధువులందరికీ శుభలేఖలు కూడా పంచేశారు. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నామంటే రేపటి నుంచి మన ఇంటి పరువేం కావాలి? అయినా ఇంత పెద్ద అబద్ధం దాచిపెట్టడానికి నీకు మనసెలా వచ్చిందక్క? నా కొడుకు పెళ్లి నేను ఎంతో వైభవంగా జరిపించాలనుకున్నాను వదినా. చారు నా కోడలు అయిపోయినట్టే కలలు కన్నాను. ఇప్పుడు అదంతా జరిగేలా లేదు. నా ఆశలన్నీ నువ్వు అడియాసలు చేసావు వదినా. పద్మ, కంగారు పడకు పద్మ. మీరనుకున్నట్టుగా ఏమీ జరగదు పద్మ. సీనయ్యని ప్రేమించకూడదని నేను ఆచతో మాట తీసుకున్నాను. సీను వెళ్లి అడిగినంత మాత్రాన ఆద్య నిర్ణయం మార్చుకోదు. ఎలా నమ్మమంటావు? నీ కోడలికి ఆద్య మీదున్న ప్రేమ కళ్ళు మూసుకుపోయేలా చేసిందమ్మా. మంచేదో చెడేదో గుర్తించలేకపోతోంది. అది కాదంటే ఆద్యని ప్రేమించి సీనయ్య తప్పు చేశాడు, కానీ ఇందులో ఆద్య తప్పేమీ లేదు. చాలు దినా, చాలు. ఆద్య మీద నింద పడుతుందని సీనును దోషం చేయాలని చూడకు. ఆ రోజు వాళ్ళ నాన్న ఆస్ట్రేలియా తీసుకెళ్తాను అన్నాడు. నువ్వెందుకు పంపించలేదు? అది ఆ రోజే వెళ్లిపోయి ఉంటే ఈ రోజు ఇంతమంది బాధపడే వాళ్ళం కాదు కదా. సరే గాయస్, అందరూ కలిసి లొకేషన్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనమందరం ఇక్కడే మీట్ అవుదాం. ఆగు. ఆగు. నువ్వు ఆయనకి ఐ లవ్ యూ చెప్పలేవు. నువ్వు ఇచ్చిన లెటర్ ఆయన చదివింది లేదు. నువ్వు గట్టిగా మాట్లాడకు ఛాయ, ఎవరైనా వింటారు. వింటే విననీవే, ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా. ఛాయ, నువ్వు ఆపవా? శౌర్య సార్ మనసులో ఏముందో తెలీదు. అసలు నా ప్రేమను ఒప్పుకుంటారో లేదోనని భయంగా ఉంది. అయినా ఆ వినోద్ గురించి నీకు తెలుసు కదా. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే
కాలేజ్ మొత్తం చెప్పేస్తారే. ఇప్పుడు వాడి గురించి ఎందుకులే కాని నువ్వు ప్రేమించినట్టు కోచ్కి తెలిసి మీ ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకు ఓకే చెప్పేసి మీ ఇద్దరికి పెళ్ళైపోయి మీ ఇద్దరు కలిసి కాలేజ్కొస్తే అప్పుడు నేను ఏమని పిలవాలే? రామలక్ష్మి అని పిలవాలా లేకపోతే మేడం అని పిలవాలా? ఛాయా ఇంకాపుతావా? అంతవరకు ఎందుకులే, ఇప్పటి నుంచి మేడం అని పిలుస్తా. నిన్ను ఇలా పిలవడం ప్రాక్టీస్ చేసుకుంటాలే మేడం. ఛాయా నిన్ను. సరే గాని నువ్వు ఈరోజు ఎలాగైనా కోచ్ సరికి ప్రపోజ్ చేయాలి. సరే పద పద దా. రామ చేపట్టుకో. రామ రామ జాగ్రత్త. అవునను మన స్టూడెంట్స్ ఎవరో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. నువ్వు మిగతా స్టూడెంట్స్ ని తీసుకుని మన టెంట్ వైపు వెళ్ళు. నేను వెళ్ళి ఏం జరిగిందో చూస్తాను. రామ కంగారు పడుతూ కోచ్ వస్తున్నారు. రామలక్ష్మి రామ చేపట్టుకో చేపట్టుకో రామలక్ష్మి. జాగ్రత్త. కంగారు పడుకో. కోచ్ వచ్చేసారు. రామలక్ష్మి 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 నీకేం కాదు. చేపట్టుకో రామలక్ష్మి. రామలక్ష్మి చేపట్టుకో. రామలక్ష్మి నీకేం కాదు. రామలక్ష్మి చేపట్టుకో.
రావచ్చు రావచ్చు భయపడు. నీకేం కాదు, ఏం కాలేదు, నేను ఉన్నాను. అది ఓకే. రామలక్ష్మి భయపడకు, నీకేం కాలేదు. వెళ్దాం పద. ఐ లవ్ యూ సార్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. నన్ను అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది సార్. నా మీద ఇంత ప్రేమ ఉండబట్టే కదా సార్ ప్రాణాలకి తగ్గించారు మీరు. ప్రేమ లేకపోతే ఎందుకు ఇంత రిస్క్ చేస్తారు చెప్పండి. రామలక్ష్మి నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఆపదలో ఉన్నావు కాబట్టి వచ్చి కాపాడాను. నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. నువ్వు దాన్ని ప్రేమ అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడి నుంచి వెళ్దాం పద. లేదు సార్, నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను. రామలక్ష్మి నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. ప్రేమించడం తప్పు కాదు. టీచర్స్ మీద స్టూడెంట్స్కి క్రష్ పుడుతుంది. ఇన్ని రోజులు నువ్వు చూపిస్తుంది అభిమానం అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నన్ను లవ్ చేస్తున్నావు అని. లెక్చరర్స్కి స్టూడెంట్స్కి మధ్య అభిమానం ఉండాలి, కానీ లవ్ ఉండకూడదు. ఇందులో నీ తప్పేం లేదు రామలక్ష్మి. నీ వయసు అలాంటిది. ఎవరన్నా కొద్దిగా నచ్చితే అదే ప్రేమ అనుకుంటారు. ఇంకో 5 ఏళ్లకి పెళ్ళై పిల్లలు పుట్టినప్పుడు ఇవన్నీ తలుచుకొని నవ్వుకుంటారు. సార్ నాది ఆకర్షణ కాదు సార్, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరే నాకు భర్తగా రావాలనుకుంటున్నాను సార్.